దుర్భరమైన జీవితాలకి ఒక వృత్తి సంకేతం లంద. ఈ నవలలో ప్రధాన పాత్ర బొందయ్య రెండో తరానికి సంబంధించిన వాడు. తన తండ్రి తలపోతలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న ఊళ్ళో ఉపాధి కరువై కుటుంబాన్ని నెట్టుకు రాలేక బొంబాయికి వలసబాట వెళ్ళి ఆరుగాలాలు అక్కడ కష్టపడి ఆఖరికి బొక్కల మూటై శవంగా ఊరికి తిరిగి వస్తాడు. కర్మ సిద్ధాంతం బానిసత్వం ఒక తరాన్ని కూల్చివేస్తే, జీవితం పెనుగులాట మరొక తరాన్ని కాల్చివేస్తే, మూడవ తరం ఆత్మగౌరవ పోరాటాన్ని ఎక్కుపెట్టి ఊరూరా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ మాదిగ దండోరా చైత్రయాత్రలో కొనసాగుతుంటుంది. ఈ మూడు తరాల జీవితాన్ని తెలంగాణ మాదుగుల జీవభాషలో వాళ్ళ ఆట మాట పాటతో తీర్మార్గా మన కళ్ళ ముందు దృశ్యమానం చేశాడు పొన్నాల బాలయ్య నవల్లో. 1988లో పర్స్పెక్టివ్స్ ప్రారంభించి 1999లో మా మేనిఫెస్టో ప్రకటించాం. దాంట్లో కార్ల్ మార్క్స్ నుంచి బుద్ధుడి నుంచి అంబేద్కర్ దాకా మనకు వచ్చినటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానిలో కొనసాగింపుగానే మా ప్రచురణలు కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే పొన్నాల బాలయ్య లందనవలను కూడా ప్రచురించాం. నిజానికి 5 సంవత్సరాల క్రితం రావాల్సిన నవల అప్పుడు దానికి వెన్నుముగ్గా నిలబడింది సిద్ధారెడ్డి. ఇంత ఆలస్యమైన తర్వాత ఇప్పుడు కూడా రావటానికి కారణం మిత్రుడు సిద్ధారెడ్డి మాత్రమే. చివరిగా 2 మాటలు. అసమానతను, అణిచివేతను, వివక్షను ప్రశ్నించేది ఏదైనా కూడా ప్రజాస్వామికమే, ఆహ్వానించదగిందే. ఆ పరంపరను కొనసాగిస్తూ మేము ప్రచురించిన 81వ పుస్తకం పొన్నాల బాలయ్య రాసిన నవల. తెలుగు ప్రజలు ఈ నవలను తమ గుండెలకు హత్తుకుంటూ దీన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. జై భీమ్, లాల్ సలాం.